నమస్తే అండి. వెల్కమ్ టు ప్రసన్న హోమ్ రెసిపీస్. ఈ వీడియోలో వెనీలా స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక 4 కోడిగుడ్లను తీసుకొని ఒక 2 బౌల్స్ పెట్టుకొని ఎగ్ని బ్రేక్ చేసుకొని ఎగ్ వైట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఎగ్ యోక్ని వేరే బౌల్లోనికి వేసుకొని 2 సెపరేట్గా తీసుకోవాలి. అలా 4 కోడిగుడ్లను పగలగొట్టుకొని ఎగ్ వైట్ అంతా ఒక బౌల్లోనికి, ఎగ్ యోక్ అంతా ఒక బౌల్లోనికి వేసుకొని పెట్టుకోవాలి. ఎగ్ యోక్ ఉన్నటువంటి బౌల్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎగ్ వైట్ ఉన్న బౌల్ని తీసుకొని విస్కర్ పెట్టి బాగా బీట్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes పడుతుంది, కానీ రిజల్ట్ అయితే ఉంటుందండి. హ్యాండ్ చేంజ్ చేసుకుంటూ బీట్ చేస్తే బ్లెండర్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. విస్కర్తో అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఒక కప్ పౌడర్ షుగర్ తీసుకొని ఇలా ఫోమీగా అయిన ఎగ్ వైట్లోనికి కొద్దిగా షుగర్ని గ్రాడ్యువల్గా యాడ్ చేస్తూ బీట్ చేసుకుంటూ ఉంటే ఒక థిక్ క్రీమ్ లాగా ప్రిపేర్ అవుతుంది. దీన్ని ఎంత బాగా కలిపితే మనకి కేక్ అంత ఫ్లఫీగా వస్తుందండి. మరి మీరు వీడియోలో చూసినట్లయితే ఇలా రిబ్బన్లా పడుతూ ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఆపేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు మైదా పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకొని మనం మిక్స్ చేసుకున్నటువంటి బ్యాటర్లోనికి ఈ పిండిని జల్లెడ పట్టుకొని వేసుకోవాలి. ఇలా జల్లించుకొని వేసుకోవడం వలన లంప్స్ ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఈవెన్గా మన బ్యాటర్లో మిక్స్ అవుతుంది. విస్కర్తో పిండంతా బ్యాటర్లోకి మిక్స్ అయ్యేలాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేలా వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1/2 కప్ ఆయిల్ని, కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎగ్ యోక్ని పక్కన పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు తీసుకొని బ్యాటర్లోనికి యాడ్ చేసుకొని ఒకటే డైరెక్షన్లోని కలుపుకోవాలి. మొత్తం పిండి కలుపుకున్న తర్వాత లాస్ట్లో రిబ్బన్లా వస్తుంది. అలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ప్రీహీట్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని కుక్కర్ పెట్టి, కుక్కర్లో మీకు ఏదైనా స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి ప్లేట్ పెట్టుకున్నాను. ప్లేట్ పెట్టేసి గ్యాస్ కట్టర్ తీసేసి విజిల్ తీసి లిడ్ క్లోజ్ చేసి 10 minutes ప్రీహీట్ పెట్టేయాలి. కేక్ మౌల్డ్ ఉన్న వాళ్ళు కేక్ మౌల్డ్లో చేసుకోవచ్చు, లేదంటే లోతుగా ఉండే గిన్నెలో అయినా చేసేయచ్చు. కేక్ మౌల్డ్లోని బటర్ పేపర్ పెట్టుకొని గీ అప్లై చేసుకొని సైడ్స్ కూడా గీ అప్లై చేసుకోవాలి. అలా అయితే అంటుకోకుండా మనం లాస్ట్ అయిపోయినాక తీసేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మౌల్డ్లో వేసేసుకొని ఒక 3-4 times ట్యాప్ చేస్తే మధ్యలో లంప్స్ లేకుండా అయినాక కేక్ బాగా వస్తుంది. ప్రీహీట్ అవుతున్న కుక్కర్ మూత తీసేసి కేక్ మౌల్డ్ని పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని 30 to 45 minutes బేక్ చేసుకోవాలి. ఇక బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవటం కోసం టూత్ పిక్ పెట్టుకొని గుచ్చి చూస్తే మనకి పిండి అంటుకుంటే సరిగా బేక్ అవ్వలేనట్టు. ఇంకొక 10 minutes or 15 minutes ఉంటే బేక్ అవుతుంది. అలా బేక్ అవ్వలేనప్పుడు ఇంకొక 10 minutes ఉంచి మళ్ళీ సేమ్ టూత్ పిక్ పెట్టి టెస్ట్ చేసుకుంటే బేక్ అయిపోతుంది. బేక్ అయిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారే వరకు మనం తీయటానికి ట్రై చేయకూడదు, అలా అయితే విరిగిపోతుంది. పూర్తిగా చల్లారనిచ్చినాక కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకొని కేక్ మౌల్డ్ని తీసుకొని ముందు ఎడ్జెస్ని నైఫ్తో టర్న్ చేస్తూ తీసుకుంటే మన కేక్ ఈజీగా వచ్చేస్తుంది. కిందున్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలంటే కేక్ పైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని క్రీమ్ కేక్ చేసుకోవచ్చు, లేదంటే కూల్ కేక్ చేసుకోవాలంటే లేయర్స్గా కట్ చేసుకొని కూల్ కేక్ కూడా చేసుకోవచ్చు. చూసారా ఎంత స్పంజీగా వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు ఇవే కొలతలతో చేశారంటే మీకు కూడా సేమ్ ఇంతే స్పంజీగా వస్తుంది. యాక్చువల్గా ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, అందుకనే కేక్ ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి నేను కేక్ ప్రిపేర్ చేశాను, కానీ ఇంత ఫ్లఫీగా రాలేదు. బీటర్ లేకపోయినా సరే ఇంత ఫ్లఫీగా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా మీరు కూడా ట్రై చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసేయండి, సూపర్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.